నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజైతం నేను మీ అనిత ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం తెల్లచొన్న పంటను వెంటనే మార్కెట్ ద్వారా కొనుగోలు చేయాలి ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట పెద్ద ఎత్తున రైతుల ధర్నా వృద్ధురాలు సుజాత హత్య కేసును ఛేదించిన పేట్ బాషిరాబాద్ పోలీసులు రిమాండ్ తరలించిన రాజీవ్ హేమలత దంపతులు దళిత బంధులో రాజకీయ జోక్యం వద్దు కేవీపీఎస్ సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి కోట గోపి డిమాండ్ పాలమూరు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు యువత సద్వినియోగం చేసుకోవాలని ట్రస్ట్ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి పిలుపు ఇక డీటెయిల్స్ చూసి తాము పండించిన తెల్లజొన్న పంటను వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రైతు స్వరాజ్య వేదిక జిల్లా అధ్యక్షుడు సంగెపు బుర్రన్న ఆధ్వర్యంలో ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట వివిధ గ్రామాల రైతులు పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. డేట్ ఎప్పుడు 5th మే ఇప్పుడు దాదాపు 1.5 month అవుతుంది 40 days అవుతుంది మేము ఇస్తాం సార్ ఒకటి మీరు హామీ ఇవ్వండి ఒకటి ఇక్కడ వంట హామీ ఇవ్వలేను కలెక్టర్ గారితో కన్సల్ట్ అయిన తర్వాత మీరు కలెక్టర్ గారు ఎక్కడున్నారు విచక్షణాధికారం కలెక్టర్ అంటే గవర్నమెంట్ నుంచి రావాలి కలెక్టర్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ రాశారు ఆల్రెడీ కలెక్టర్ గారు రాయడం జరిగింది చెప్తున్నట్టే రాశారు గవర్నమెంట్ నుంచి సమాధానం ఏమొచ్చింది ఇప్పుడు మాకు జొన్నలు కొనుగోలు చేస్తలేరు సరే డబ్బులు ఎందుకు వేస్తలేరు టెక్నికల్ ఇష్యూ అంటే ఓన్లీ తాంసి మండలే ఉన్నది లేదు సార్ తాంసి మండలి పూరా 100 ఒకళ్ళు ఇద్దరు ఉంటారు టోటల్ డబ్బులు రాలే మీరు ఎవరికైనా చూసుకోండి తాంసి మండల జామిడి విలేజ్ మండలనే రాలే పేట్ బషీరాబాద్ పిఎస్ పరిధిలో గత 27న జరిగిన 70 ఏళ్ల వృద్ధురాలు సుజాత హత్య కేసును పోలీసులు ఛేదించారు. విలాసాలతో మునిగి ఆర్థిక ఇబ్బందులతో సతమవుతున్న దంపతులు ఒంటరిగా నివాసం ఉంటున్న వృద్ధురాలిని హత్య చేసి సొమ్ముతో పరారయ్యారు. నిందితులు రాజీవ్ హేమలతను సికింద్రాబాద్ స్టేషన్లోని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. వారి వద్ద నుండి హత్యకు ఉపయోగించిన కత్తి, మృతురాలి చెవిదిద్దులు, 1000 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. పిల్లలు కూడా ముగ్గురు కూడా ఉన్నత స్థానాల్లో ఉన్నారు. ముగ్గురు సంతానం వారికి ఒకరు ఇద్దరు విదేశాల్లో ఉన్నారు. ఒక అమ్మాయి ఇక్కడ 73 years ఓల్డ్. వారు ఆ ఇంట్లో కిరాయి ఉంటున్నారు లాస్ట్ 5 years నుంచి ఉంటూ. వారికి ఒక ముగ్గురు సంతానం ఉన్నారు. ఒక ఇద్దరు కుమారులు యుఎస్లోనూ ఆస్ట్రేలియాలో ఎక్కడ ఉంటున్నారు. ఒక ఆవిడ కూతురు ఇక్కడ గొప్పల్లో ఉంటున్నారు. సో వారు ఆ మహిళ ఉంటున్న అదే బిల్డింగ్లో రాజీవ్ అనే వేరే మన ఈ కేసులో నిందితుడు హత్య చేసిన వ్యక్తి అతను భార్య హేమలతతో కలిసి అందులో నివాసం ఉంటున్నాడు. ఈ రాజీవ్ అన్నవాడు వేరు వేరు ప్రైవేట్ కంపెనీలో వివిధ రకాల జాబ్స్ చేసిన తర్వాత అతను అప్పులు పాలైపోయి అతను కంపెనీ నుంచి అక్కడ సరిగా పనిచేయక అక్కడ ఉద్యోగం కూడా పోగొట్టుకున్నాడు. ఈవెన్ ప్రైవేట్ జాబ్ అయినా కూడా వాటిని కూడా పోగొట్టుకున్నాడు. అతను అప్పులు పాలైన తర్వాత వేరే ఆధారం లేక ఈ ఒంటరిగా ఉన్న మహిళ ఎవరైతే 73 years ఓల్డ్ సుజాత గారు ఉన్నారో వారి నైబర్ కాబట్టి తరచుగా వెళ్ళి వారిని కలవడం. ఆవిడ కూడా అప్పర్ మిడిల్ క్లాస్ చెందిన ఆర్థిక స్థాయికి చెందిన మహిళ ఒంటరిగా ఉండడం ఒకటి గమనించాడు. సరే ఇతనికి అప్పటికే 7-8 లక్షల రూపాయల అప్పులు ఇతర ఇబ్బందులు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి.
అన్ని దృష్టిలో పెట్టుకుని ఈవెన్ ఎలాగైనా సరే వారి దగ్గర నుంచి దొంగతనం చేయాలి లేదా ఏదో చేయాలని చెప్పి డబ్బు కోసం నిర్ణయించుకున్నాడు. 24వ తారీఖున మధ్యాహ్నం 12:30 గంటలకి వారి ఇంట్లోకి వెళ్ళాడు. ఇంట్లోకి ఈ మహిళకి ఎవరైతే చనిపోయారో వారు కుమార్తెతోటి కొడుకులతోటి మాట్లాడి మంచి చెడ్డ రోజు పొద్దున సాయంత్రం ఎవరి క్షేమాలు మాట్లాడడం అలవాటు. 24వ తారీఖు మధ్యాహ్నం 12:30 తర్వాత ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది ఆ మహిళ. తర్వాత 27వ తారీఖు వరకు మాట్లాడకపోయినా కూతురు అనుమానం వచ్చి వెళ్ళి చూసుకున్నారనమాట ఈ గుంపల్లో ఉన్న కుమార్తె. చూస్తే ఆ రోజు 24వ తారీఖు మధ్యాహ్నం 12:30కి ఈ రాజీవ్ అనే హంతకుడు అతని భార్య హేమలత వారి ఇంట్లోకి వెళ్ళారు. ఇంట్లోకి వెళ్ళి ఆవిడని పీక నొక్కడం ప్లస్ కత్తితోటి కూడా ఈ బుధుల మీద గాయం చేసి ఆవిడని చంపి ఆవిడ దగ్గర ఉన్న అక్కడ అందుబాటులో ఉన్న కొద్ది క్యాష్ తర్వాత బంగారు నగలు దొంగిలించాడు. దొంగిలించి పోతూ హత్య చేసిన తర్వాత ఆ ఇంటికి తాళం వేసేసి వెళ్ళిపోయాడు. అంటే బయట వారికి ఏమనిపిస్తుంది, ఇంట్లో ఎవరు లేరు, ఇంట్లో ఉన్నవారు బయటకు వెళ్ళారు అనిపిస్తుంది. అందువల్లనే అది శవం అలాగా 3 రోజులు ఉండి డీకంపోజ్ అయిపోయిన స్థితికి వచ్చింది. దళితులందరికీ దళిత బంధు ద్వారా ప్రయోజనం చేకూర్చాలని డిమాండ్ చేస్తూ కేవీపీఎస్ ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా మునగాల తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అర్హులైన వారికి దళిత బంధు ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం దళితులను దగా చేస్తున్నదని కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కోట గోపి ఆరోపించారు. దళిత బంధులో రాజకీయ జోక్యాన్ని నివారించి అర్హులకు అందించాలన్నారు. లబ్ధిదారుల ఎంపికలో ఎమ్మెల్యేలకు ప్రాధాన్యత ఇవ్వకుండా జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వాలన్నారు. జిల్లా హుజూరాబాద్ ఉప ఎన్నికల సందర్భంగా ప్రకటించడం జరిగింది. ఆ రోజు నుంచి మొదలుకొని నేటి వరకు అనేక ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. అనేక రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంది. కానీ దళితులకు మాత్రం ఇస్తున్నటువంటి 10 లక్షల రూపాయలు ఇచ్చే దగ్గర చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. కాబట్టి మునగాల మండలంలోని ప్రతి దళిత కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ కేవీపీఎస్ ఆధ్వర్యంలో ఈరోజు మండలంలోని దళితులందరినీ సమీకరించి దరఖాస్తులు తీసుకొని వచ్చి తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. అయ్యా ముఖ్యమంత్రి గారు, మేము అడగకుండా దళితులందరూ కూడా అట్టడుగు స్థాయిలో జీవనం గడుపుతూ ఉన్నారు. దళితులు కూలికి పోతేనే వాళ్ళ కూటికి వెళ్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. వారు ఎవరికి కూడా భూమి లేనటువంటి పరిస్థితి ఉన్నది. వాళ్ళందరూ కూడా రెక్కల కష్టం మీద ఆధారపడి బ్రతుకుతూ ఉన్నారు. కాబట్టి దళితుల జీవితాల్లో నేను మార్పు తెస్తాను, దళితుల జీవితాల్లో నేను వెలుగునిస్తాను, దళితులందరినీ కూడా ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా వారికి సమానమైనటువంటి హోదా తీసుకురావడం కోసం నేను దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టాను. పాలమూరు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు అమలు చేస్తున్నామని ట్రస్ట్ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఇంటర్ 2వ సంవత్సరం పూర్తయిన విద్యార్థులలో మెరిట్ టెస్ట్ ద్వారా 500 మందికి స్కాలర్షిప్లు అందజేస్తున్నామని అన్నారు. ఆర్ట్స్ విద్యార్థులకు 3,000 రూపాయలు, సైన్స్ విద్యార్థులకు 6,000 రూపాయల చొప్పున ఇవ్వనున్నట్లు ఆయన అన్నారు. నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ వంటి కేంద్ర బలగాలలో ప్రవేశానికి 500 నుంచి 1000 మందికి శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. భోజన వసతితో కూడిన రెసిడెన్షియల్ ట్రైనింగ్ ఇవ్వనున్నట్లు వెల్లడించారు. కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని షాద్నగర్ నియోజకవర్గ యువతి యువకులను ఆయన కోరారు. వైష్ణవి, మా ఫాదర్ నేమ్ దశరథ్ యాదవ్. నేను ప్రతిభ గర్ల్స్ జూనియర్ కాలేజ్లో చదువుకున్నాను. నాకు ఫస్ట్ ఇయర్లో 440కి 436 వచ్చాయి. సో అదంతా నేను ఎట్లా చదువుకున్నా అంటే మా కాలేజ్లో ఉన్న ఫ్యాకల్టీ ఇచ్చిన ఎడ్యుకేషన్ బాగుంది. ఇంకా మా పేరెంట్స్ సపోర్ట్ ఉంది. సో ఆ మార్క్స్ తెచ్చుకోవడానికి అవి హెల్ప్ అయ్యాయి. సో ఇంకా సార్ ఇట్లా స్కాలర్షిప్ ఇస్తున్నందుకు సపోర్ట్ బాగుంది. నేను కూడా ఇట్లనే ఈ సపోర్ట్ తీసుకొని సెటిల్ అయినాక ఇంకా 3 మెంబర్స్కి అట్లనే థ్యాంక్
మార్కులు 436 మార్కులు బైపీసీలో ఫస్ట్ ఇయర్లో సాధించడం మన శారదానికి నిజంగా గర్వకారణం. మరి ఆ పాపని వాళ్ళ తండ్రిని ప్రిన్సిపల్ గారు కూడా వచ్చి ఇక్కడ మాట్లాడితే ఆ అమ్మాయికి మేమందరి పిల్లల్లాగా కొంత శ్రద్ధ చూపించి నేర్పడం జరిగింది. కానీ వేరే ఏ ట్యూషన్లు చెప్పలేదు, బయటకు ఇక్కడ ట్యూషన్ పోలేదు. మరి ఎంతో డిటర్మినేషన్తోని పట్టుదలతోని మా శారదాలో కూడా విద్యకి ఎన్నో అవకాశాలు ఉన్నాయనే ఒక మెసేజ్ని విద్యార్థులందరికీ పోయే విధంగా చదివి ఉత్తమమైన మార్కులు సాధించిన గొప్ప విషయంగా మా ట్రస్ట్ వాళ్ళు భావించి ఆ అమ్మాయికి ఒక మెరిట్ స్కాలర్షిప్ ఇస్తూ ఈ సందర్భంగా మేము ఈ కాన్స్టిట్యున్సీలో ఈ అమ్మాయిని ఒక బ్రాండ్ అంబాసిడర్గా ముందుకు తీసుకెళ్తూ ఆ అమ్మాయినే ఆ పాపనే మిగతా విద్యార్థులందరూ కూడా ఆదర్శంగా ఉంటుందని చెప్పి భావిస్తూ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి పేరు మీద మా ట్రస్ట్ ద్వారా ఒక 500 మందికి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కంప్లీట్ అయిన వాళ్ళకి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం టాలెంట్ టెస్ట్ అనే ఒక టెస్ట్ నిర్వహించి స్కాలర్షిప్లు ఇవ్వాలని ఒక సంకల్పంగా మేము తీసుకున్నాం. ఈరోజు కామర్స్ ఆర్ట్స్ విద్యార్థులకి ఒక 200 మందికి 3,000 లెక్క, ఎంపీసీ బైపీసీ విద్యార్థులకి ఒక 6,000 చొప్పున మొత్తంగా 150 మంది ఎంపీసీ విద్యార్థులు, 150 మంది బైపీసీ విద్యార్థులు, 100 మంది కామర్స్, ఒక 100 మంది ఆర్ట్స్, హిస్టరీ ఆర్ట్స్ కి సంబంధించిన విద్యార్థులు. హైదరాబాద్ కుల్సంపూరా పోలీస్ స్టేషన్ పరిధిలో ఏర్పాటు చేసిన సీసీటీవీ ఫుటేజ్ 16 కెమెరాలను వెస్ట్ జోన్ డీసీపీ జోయల్ డేవిస్ ప్రారంభించారు. కార్యక్రమంలో గోషామహల్ ఏసీపీ సతీష్ కుమార్, సర్కిల్ ఇన్స్పెక్టర్ అశోక్ కుమార్, సబ్ ఇన్స్పెక్టర్ శేఖర్, వివిధ పార్టీలకు చెందిన నాయకులు, స్థానికులు పాల్గొన్నారు. राहुल रिक्शा और राहुल इधर से ऐसा इधर साइड में जरगंडी चलो 350 भाई इधर देखो भाई सर सर्वतर बड़ा सर खुर्शीद सर సార్ 16 కొత్తవి సార్ 6 పాతవి ఫుల్ కవర్ దయచేసి సన్మానిస్తున్నారు. ఈరోజు ఈ కార్యక్రమంకి ఇచ్చేసిన మన డిజిపీ గారు, ఎస్పీ గారు, అలాగే మన సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి, ఎస్ఐ అందరికీ పేరు పేరున పైకి ముస్లిం సోదరులందరికీ, మన హిందూ సోదరులందరికీ टू कैमरास हम लोग कम्युनिटी का हेल्प से आज इनाग्रेशन किए। ये कुलसुमपुरा पुलिस स्टेशन में पहला कम्युनिटी सीसीटीवी प्रोजेक्ट है। इसमें गंगपुत्रा संगम पीपल और सब्जी मंडी का पूरा वेंडर्स 500 रुपीज़, 1000 रुपीज़, 2000 रुपीज़ ऐसे
पूरा मिलके पब्लिक पार्टिसिपेशन से ये कार्यक्रम किए। मैं पूरा सब्जी मंडी पीपल को धन्यवाद बोल रहा हूँ एंड आई कंग्रेचुलेट ऑल दी team members of Pilsumpura, Inspector, Additional Inspector, Sub-Inspectors, the Head Constables, Head Constable Babu Rao, who led this team. So I congratulate all the members of this police station. I once again thank the people who have contributed for this community CCTV cameras. अभी और कमेला में 100 feet road में भी कम्युनिटी CCTV कैमरास के लिए हम लोग कोशिश कर रहे हैं। I request all the people, I appeal to all the people over there to contribute and participate in this project for good maintenance of public order and for dignity of life. आपके जो भी शुरू किए मीटिंग జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని బోరబండ టీఆర్ఎస్ ఇన్ఛార్జిగా నియమితుడైన సయ్యద్ సిరాజ్ను పార్టీ నాయకులు ఘనంగా సన్మానించారు. తన నియామకానికి సహకరించిన ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల సమస్యలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తానని, వాటిని పూర్తి చేసేందుకు తన వంతు కృషి చేశానని ఆయన అన్నారు. मागंटी गोपीनाथ साहब का शुक्रिया अदा करता हूं और मैं 24 घंटे काम करूंगा, खिदमत करूंगा आवाम की। उनको बोराबंडा इंचार्ज दिए गोपीनाथ साहब, देख के दिए उन्होंने काम कैसा करते। 7 साल पब्लिक की कुछ भी परेशानी है एमएलए साहब के साथ रह के। बोराबंडा के लिए बहुत खुशी का दिन है। खुशी का दिन इसलिए है कि आज हमारे बोराबंडे के सीनियर कायद टीआरएस के सैयद सिराज साहब को आज बोराबंडा इंचार्ज डिक्लेयर किया गया है। इसके लिए हम जनाब मागंटी गोपीनाथ साहब और ग्रेटर हैदराबाद के प्रेसिडेंट इनका तहे दिल से शुक्रिया अदा करते हैं। आज उन्होंने अपने कैंप ऑफिस पे हम सब बोराबंडे के आवाम को बुलाकर और हमारे सिराज साहब की जो 7-8 साल की जो खिदमत है और जो उनके ईमानदारी से जो काम करते हैं उसको देखते हुए आज जो है सो बोराबंडे का इंचार्ज उनको डिक्लेयर किया गया है। और इंशाल्लाह ताला सिराज भाई के साथ हम तमाम बोराबंडे के आवाम एक सैनिक की तरह टीआरएस पार्टी को काम करते हुए टीआरएस पार्टी का हाथ मजबूत करेंगे। उसी के साथ मागंटी गोपीनाथ साहब का भी हाथ मजबूत करेंगे। ये पोस्ट हमारे जनाब सैयद सिराज साहब को इंचार्ज के तौर पे दिया है, लेकिन हम सब एक अहद लेते हैं कि सिराज भाई के साथ हम सब एक सैनिक के तरह काम करके उनके कदम पे कदम मिला के मागंटी गोपीनाथ साहब का हाथ मजबूत करेंगे। उसी के साथ टीआरएस पार्टी को मजबूत करेंगे। जय तेलंगाना। జనగామ జిల్లా దేవరపుల మండలం కామారెడ్డిగూడెం గ్రామానికి చెందిన రిటైర్డ్ ప్రధానోపాధ్యాయుడు తెరాస సీనియర్ నాయకుడు బిల్ల సోమిరెడ్డి దశదిన కర్మ కార్యక్రమంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొన్నారు. సోమిరెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఇట్లుండే అట్లుండే సార్ అట్లా మీరు రానమ్మా సర్పంచ్ జరుగు కొంచెం ఆటో స్థానిక సమస్యలపై పేదల వద్దకు సిపిఎం
జనం కోసం సిపిఎంలో భాగంగా రేపల్లె పట్టణ 20వ వార్డులో నిర్వహించిన కార్యక్రమంలో స్థానికులు తమ సమస్యలను ఏకరువు పెట్టారు. ఈ సందర్భంగా సిపిఎం పట్టణ కార్యదర్శి సిహెచ్ మణిలాల్ మాట్లాడుతూ పట్టణంలో పేదలు ఉన్న ఏరియాలో సమస్యలు కోకొల్లలుగా ఉన్నాయని అన్నారు. మున్సిపల్ అధికారులకు ఎన్నిసార్లు విన్నపాలు చేసినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక సమస్యలపై సిపిఎం పేదలను కలుపుకొని పోరాటం చేస్తుందని అన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు కె ఆశీర్వాదం, యు రామకృష్ణ, డి శ్రీనివాసరావు, నవీన్, స్థానికులు సిహెచ్ అగస్టిన్, జె కిషోర్, శ్రీను, మహిళలు పాల్గొన్నారు. నిన్న ప్రారంభించినటువంటి తేజ కాలనీ, లంబాడీ కాలనీలో 22వ వార్డులో పేదలందరినీ కలవటం జరిగింది. ఈరోజు రేపల్లె పట్టణం 20వ వార్డులో ఎప్పటి నుంచో పేదలుగా ఉన్నటువంటి వాళ్ళు ఈ కోఆపరేటివ్ సొసైటీ భూముల్లో నివాసం కటిక పేదలు వీళ్ళ దగ్గరికి జనంతో సిపిఎంలో భాగంగా వీళ్ళ సమస్యలు తెలుసుకోవడానికి ఇక్కడ రావడం జరిగింది. వీళ్ళు పేదలు అనేక సమస్యల్ని కోకొల్లలుగా చెప్తా ఉన్నారు. ఇక్కడ ఎస్సీ ఎస్టీలుగా ఉన్నటువంటి వాళ్ళు అగ్రభాగాన్ని నివాసం ఉంటున్నారు. 200 యూనిట్ల పైన కాల్చుకున్నటువంటి వాళ్ళకి ఉచితంగా ఉంది గతంలో పథకం. కానీ కొత్తగా వచ్చిన సర్క్యులర్ ప్రకారం వీళ్ళు దళిత వాడల్లో నివాసం ఉండలేదనే పేరుతో వీళ్ళ కరెంట్ బిల్లులు పంపారు. ఈ నెల 800, 2000 అట్లా పంపించారు. కరెంట్ బిల్లు కట్టారు ఈ పేదలు. ఇది పేదలున్న ఏరియా. వీళ్ళు ఎస్సీలా ఎస్టీలు అనేటువంటిది ఏడీ గారు పరిశీలించాలి, ఏ గారు పరిశీలించాలి. అట్లానే టిట్కో ఇళ్లకు సంబంధించి ఇక్కడ ఈ ఏరియాలో మేము 20 కుటుంబాలను కలిసాము. 20 కుటుంబాల్లో 3 కుటుంబాలు టిట్కో ఇళ్ళ వాళ్ళు ఉన్నారు. వీళ్ళు 375 చదరపు అడుగుల దానికి 50,000 లెక్కన డబ్బులు కట్టారు. వీళ్ళకి సంబంధించి మొన్న బ్యాంకర్స్ ద్వారా లోన్లు ఇప్పించడం కోసం మీటింగ్ రమ్మని పిలిచారు. ఆ మీటింగ్లో ఏం చెప్పారో కూడా వీళ్ళకి తెలియదు. ఇంతవరకు మాకు టిట్కో ఇళ్ళు రాలేదండి, ఈ కటికి వర్షం నీళ్ళు ఉంటున్నట్టు వాళ్ళు ప్రస్తావిస్తూ ఉన్నారు. అట్లానే ఇక్కడ ఇన్ని కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. వీళ్ళ ఓట్ల కోసం వీటన్నిటి కోసం అన్ని సందర్భాలు ఇక్కడికి వచ్చేటువంటి అధికారులు, ప్రజాప్రతినిధులు వీళ్ళందరూ ఇది మీ భూమి కాదు, మీకు ఇక్కడ మంచినీళ్ళు ఇవ్వటానికి లేదని చెప్పేసి మున్సిపల్ వాటర్ కుల్లాయి ఒక్క ట్యాప్ కూడా లేదు. ఇంతమంది పేదలు ఈరోజు పాలు కొనుక్కోవాలంటేనే అర లీటర్ 30 రూపాయలు, 35 రూపాయలు. మంచినీళ్ళు 20 లీటర్లు టిన్ను కొనాలంటే రేపల్లెపట్నంలో 10 రూపాయలు. మున్సిపల్ వాటర్ లేకపోతే ఈరోజు ఈ ప్రజలు 10 రూపాయలు పెట్టి రోజుకు 10 రూపాయలు ఖర్చు పెట్టాలంటే కష్టజీవులు నెలకు 300 రూపాయలు ఖర్చు అవుతాయి. ఈ మంచినీళ్ళకి సంబంధించి కూడా వాటర్ ట్యాప్ వేయడానికి కూడా ఈ భూములు మీకు కాదు అని చెప్పేసి పక్షపాతం వ్యవహరించడం చాలా దారుణమైనటువంటిది. మంచినీళ్ళు కుళ్ళ వేయాలి. అట్లానే ఇప్పుడు వర్షాకాలం ప్రారంభమైంది. నైరుతి ఋతుపవనాలు వచ్చింది. ఈరోజు ఉదయం కూడా వర్షం వచ్చింది. ఈ వర్షం పెద్ద ఎత్తున వర్షం వస్తే ఇక్కడ ఉన్నటువంటి ఈ 20 కుటుంబాలు 30 కుటుంబాలు పూర్తిగా వర్షంలో ఉండిపోతాయి. వర్షం వచ్చినప్పుడు, గాలి వానలు వచ్చినప్పుడు పొలవమంటే అధికారులు పరిగెత్తుకొచ్చేసి మీకు నీళ్లు తోడిస్తామని చెప్పి మోటార్లు పెట్టి వీళ్ళు ఎంటబడితే నీళ్లు తోలిస్తూ ఉన్నారు. అవసరమైతే మేము భోజనం పెడతాం, మీరు రండి, పలానా స్కూల్లో ఉండండి, ఐఓ స్కూల్లో, ఎన్ఎస్ఎంలో ఉండండి చెప్తా ఉన్నారు. అది కాదు వీళ్ళు చేయాల్సినటువంటిది. ఈ దీనికి సంబంధించి మెరకలు అవకాశం ఉంటే తాత్కాలిక మెరకలు తోలాలి. లేని పక్షంలో ఇక్కడ వీళ్ళు ఒక సమస్యకి ఇక్కడ నీళ్లు ఎక్కువ నిల్వ ఉండకుండా ఉండడానికి ఒక సమస్య చెప్తా ఉన్నారు. ఆ మూలనే ఈ కాలనీ ప్రారంభమైనటువంటి చర్చి ఏదైతే దాని వెనకాల ఒక గోడ కట్టడం ద్వారా ఒక 100 మీటర్ల వరకు ఒక గోడ ఉంది. ఆ గోడ నిర్మాణం చేస్తే కొంతమేరకు ఈ వర్షం నీళ్ళు ఆగటానికి అవకాశం ఉంది. కానీ మున్సిపల్ అధికారులకు కానీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి కానీ అసలు వీళ్ళని ప్రజలకు గుర్తించట్లేదు. ఇది మీ భూమి కాదని చెప్తా ఉన్నారు. ఈ మున్సిపాలిటీ కాదు, రేపల్లె మున్సిపాలిటీ కాదు, రేపల్లె కానీ, గుంటూరు కార్పొరేషన్ కానీ, మంగళగిరి కానీ, పక్కన ఉన్న బాపట్ల కానీ, తాడేపల్లి కానీ అనేక భూముల్లో పేదల నివాసం ఉన్నారు. ఫారెస్ట్ భూముల్లో ఉన్నారు, రైల్వే భూముల్లో ఉన్నారు, దేవాదాయ భూముల్లో ఉన్నారు, ఇట్లాంటి సొసైటీ భూముల్లో ఉన్నారు. అక్కడ అన్ని చోట్ల పథకాలు ఉన్నాయి. బాపట్ల 15వ వార్డులోని తాలింకాన దగ్గర వైసీపీ పట్టణ అధ్యక్షుడు నరాలశెట్టి ప్రకాష్ రావు ఆధ్వర్యంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి ప్రారంభించారు. ఇంటింటికి తిరిగి ప్రభుత్వం అందిస్తున్న పథకాల గురించి వివరించారు. ప్రజల నుండి స్పందనను, అక్కడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రాబోయే రోజుల్లో ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ మరిన్ని సేవలు అందించడానికి, వారి సమస్యలను తీర్చడానికి జిల్లా అభివృద్ధికి కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. కార్యక్రమంలో వైసీపీ పట్టణ అధ్యక్షుడు నరాలశెట్టి ప్రకాష్ రావు, ఎంపీపీ చిన్నపోతుల హరిబాబు, ఎంపీటీసీ తాండ్ర సాంబశివరావు, పార్టీ నాయకులు చేజర్ల నారాయణ రెడ్డి, బండి శ్రీరామూర్తి నాయుడు తదితరులు పాల్గొన్నారు. మన ప్రతి వార్డులో ఉన్నటువంటి ఈ కొరతల్ని గమనించడానికి అసలు ఈ ప్రోగ్రాం ఇక్కడేదో మనం 3 సంవత్సరాలు అన్నీ చేసేసామని చెప్పడానికి మేము తిరగట్లేదు. ఈ కార్యక్రమంలో గతంలో ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి ఏ పార్టీ, ఏ ప్రభుత్వం కూడా 5 సంవత్సరాల తర్వాత ఓట్లకు వెళ్ళటమే తప్పించి, ఓట్లు మేము చేస్తే బాగుంది, చేస్తే ఓట్లు ఏంటి లేకపోతే లేదన్నది తప్పించి, ఇలా మధ్యలో వచ్చి ఒక 3 సంవత్సరాలు అయింది. కోవిడ్ లాంటి ఒక మహమ్మారిని ఓవర్కమ్ అయ్యాం. దాదాపు 99% మందికి వ్యాక్సినేషన్ చేయించగలిగాం. మరి ఇండియాలోనే ఉన్నటువంటి స్టేట్స్లో ప్రథమ స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రంగా నిలబెట్టగలిగాం. ఎంతోమంది ప్రాణాలు కాపాడగలిగాం. అటువంటి సమయంలో కూడా దాదాపు 32-33 వేల కోట్ల రూపాయలు
కరోనా లాంటి దాని మీద వెచ్చించిన తర్వాత కూడా ఈరోజు వాలంటరీ వ్యవస్థ ద్వారా, సచివాలయ వ్యవస్థ ద్వారా మరి ప్రజలకి ఎంతవరకు మనం సేవలు అందించగలుగుతున్నాం? ప్రభుత్వం తీసుకునేటువంటి కార్యక్రమాలు, నవరత్నాలు ఎట్లా వెళ్తున్నాయి? ఇంకా ఎక్కడైనా వివక్ష ఉందా? ఎక్కడైనా అలసత్వం ఉందా? ఎక్కడైనా రాజకీయ జోక్యం ఉందా? మరి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయని కనుక్కోమని చెప్పి ఒక బాధ్యతగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమానికి రూపుదిద్దారన్న సంగతి మీ ద్వారా మీడియా సోదరులందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నారు. ప్రత్యేకంగా పచ్చకామర్ల వాళ్ళకి అంతలో అంత పచ్చ కనిపినట్టుగా చక్కగా జరుగుతూ ఉంటే ఇంకేదైనా జరుగుతుంది. మేమేం తప్పులు జరగలేదనో లేకపోతే పొరపాట్లు లేదనో అంత బ్రహ్మాండంగా ఉందని మేము అనట్లేదు. ప్రతిరోజు నా స్టేట్మెంట్లు చెప్తున్నాను. ఇక్కడ ఈ లోపం ఎత్తి చూపించారు, దీన్ని మేము నోట్ చేసుకున్నాం, వీలైనంత తొందరగా ఆ రోడ్డు వేస్తాం, వీలైనంత తొందరగా ఆ కాలువ పూర్తి చేసుకుంటాం, వీలైనంత తొందరగా ఆ కరెంటు స్తంభం వేస్తాం, లైట్లు వేస్తాం, నోట్ చేసుకుంటున్నాం, బాధ్యతగా చేయడానికి ప్రయత్నం చేస్తాం. మరి అది మా నిజాయితీ. అంతేగాని ఇక్కడేదో మేము అన్నీ చేసేసామని ఎక్కడ ఎవరు, నేను కానీ ప్రకాష్ కానీ ఎవరు కూడా స్టేట్మెంట్ ఇవ్వలేదే. మాకు తెలుసు కొన్ని లోపాలు ఉన్నాయి. ఇవాళ 32,000 కోట్ల రూపాయలతో నీ ప్రాణాలను కాపాడడానికి, కోవిడ్ మహమ్మారిని నుంచి ప్రొటెక్ట్ చేయడానికి చేసినటువంటి ప్రయత్నం. నేనే మిగతా వాళ్ళలాగా పారిపోలేదు. మన బాపట్లోనే ఉన్నాం, ప్రతి ఇల్లు సందు తిరిగాం. పార్టీ క్యాడర్ అంతా రోడ్ల మీద ఉంది. కూరగాయలు ఇచ్చామా, పళ్ళు ఇచ్చాము, ఫలారాలు ఇచ్చాము, ప్రజల్లోనే ఉన్నాం. అసలు ఎవరు మాట్లాడేటువంటి హక్కు ఎక్కడ ఉంది? నైతిక హక్కే లేదు వాళ్ళకి ఎవరు మాట్లాడారు. సో అది మా నిజాయితీ. సో అటువంటి దాంట్లో ఒక మాట రాయాలంటే రాయొచ్చు, విమర్శ చేయదలుచుకుంటే మేము కాదంటే విమర్శను కూడా మేము చక్కగా స్వాగతిస్తాం. ఆ రాసే ముందర బాపట్ల నియోజకవర్గం పిట్టలవానిపాలెం మండలం చెందోలులో తెలుగుదేశం పార్టీ జెండా ఆవిష్కరణ జరిగింది. ముఖ్య అతిథిగా పొన్నూరు మాజీ ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర కుమార్, బాపట్ల నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జ్ వేగేశ్న నరేంద్ర శర్మ, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సలగల రాజశేఖర్ బాబు పాల్గొన్నారు. ముందుగా శ్రీ బగలముఖి దేవాలయంలో అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ధూళిపాల మాట్లాడుతూ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ విజయడంకా మోగిస్తోందని అనడానికి ప్రజాస్పందనే నిదర్శనమని ఆయన అన్నారు. కార్యక్రమంలో పార్టీ మండల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. గోడపల్లి నరేంద్ర కుమార్ గారికి, అదేవిధంగా మన బాపట్ల ఇన్ఛార్జ్ కాబోయే జిల్లా ఎమ్మెల్యే బండియాలపల్లి జీవోలు తీసుకోవడానికి ఆ పూజా కార్యక్రమాల్లో పాల్గొంది. ఆయన గౌరవార్థం ఇక్కడ తెలుగుదేశం కార్యకర్తలు, అభిమానులు అందరూ కలిసి ఇక్కడ తెలుగుదేశం జెండా కార్యక్రమాన్ని ఆయన చేతుల మీదుగా నిర్వహించిన ఆధ్వర్యంలో మీరందరూ కలిసినట్టుగా
ఆందోళన నడుస్తామని మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తూ పరిష్కరణ ద్వారా బాపట్ల తెలుగుదేశం పార్టీ రేపు రానున్నటువంటి ఎన్నికలను విజయభారీ మోగించడానికి ఈ రోజు నరేంద్ర కుమార్ గారి ద్వారా ఈ పతాకావిష్కరణ కలగడమే ప్రధాన నిదర్శనం అనేటువంటి విషయం తెలియజేస్తా ఉన్నాం. రెండవది, చందోలు గ్రామానికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ గ్రామంలో ఏ పార్టీని మీరు గెలిపిస్తే ఆ పార్టీ శాసనసభ్యుడు ఇక్కడ గెలుస్తాడు. ఇది ఇప్పటి వరకు చందోల్లో జరిగినటువంటి ఈ గ్రామంలో జరిగిన ప్రతి ఎన్నికల్లో రుజువు చేయబడినటువంటి సత్యం. 40 వసంతాల తెలుగుదేశం, అలాగే ఎన్టీఆర్ గారి యొక్క 100వ జయంతి ఉత్సవాలు జరుగుతూ ఉన్న సంవత్సరం ఇది. కాబట్టి ప్రతి ఒక్కరూ, ముఖ్యంగా బలహీన వర్గాల ప్రజలు కానీ మైనారిటీ వర్గాల ప్రజలు కానీ ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోవాల్సింది ఒకటే, ఈ పేద వర్గాల ప్రజలు ఆత్మగౌరవంతో తల ఎత్తుకుని నిలబడే విధంగా చేసింది తెలుగుదేశం పార్టీ, మన నాయకుడు ఎన్టీ రామారావు గారు. మీరు ఎవరినైనా తీసుకోండి, మరి ముస్లిం మైనారిటీలో చూసుకుంటే గుంటూరులో మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చింది ఎన్టీ రామారావు గారు. గుంటూరు 1 దగ్గర నుంచి 1 నియోజకవర్గం నుంచి బురేఖాన్ గారు మొట్టమొదటిసారి. ఎప్పుడు అవకాశం ఉండేది కాదు. తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఆయనకు అవకాశం ఉండడం జరిగింది. అప్పటి నుండి ఏ పార్టీ అయినా గుంటూరులో ముస్లింస్కి ఇస్తా ఉన్నారు. అలాగే లాల్ జానా బాషా గారిని తీసుకొచ్చి గుంటూరు ఎంపీని చేసింది తెలుగుదేశం పార్టీ, ఎన్టీ రామారావు గారు. కాబట్టి ఆ వర్గాల ప్రజలకి మాటలు కాదు, రాజకీయ అధికారం వచ్చే విధంగా తెలుగుదేశం పార్టీ చేసింది అనేది ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నా. వాళ్ళందరూ కూడా ఎవరున్నా ఆ వర్గాల అభ్యున్నతి కోసం పనిచేయడం జరిగింది. ఇవాళ ఒక్కసారి ఆలోచన చేయండి, ఈ ప్రభుత్వం వచ్చి 3 సంవత్సరాల కాలం అయింది. ఈ గ్రామాల్లో ఎంతో మంది పేదలు ఉన్నారు, బలహీన వర్గాల ప్రజలు ఉన్నారు. ఈ ప్రభుత్వం యొక్క పథకాల వల్ల, ఈ ప్రభుత్వం తీసుకున్న కార్యక్రమాల వల్ల ఈ గ్రామంలో ఒక్కరి జీవితం అన్నా మారి లక్షాధికారులు అయి ఉంటే ఖచ్చితంగా మనం సన్మానం చేయొచ్చు. కానీ అయ్యింది ఎవరయ్యా అంటే, ఇక్కడ మనకు ప్రాతినిధ్యం వహిస్తా ఉన్న ప్రజాప్రతినిధులు కోటీశ్వర్లు అయ్యారో మనకు తెలియదు, కానీ ప్రజల యొక్క జీవితాల్లో మార్పు లేదనేది మీ అందరూ కూడా గుర్తుంచుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెల్లచొన్న పంటను వెంటనే మార్కెట్ ద్వారా కొనుగోలు చేయాలి. ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట పెద్ద ఎత్తున రైతుల ధర్నా. వృద్ధురాలు సుజాత హత్య కేసును ఛేదించిన పేట్ బాషిరాబాద్ పోలీసులు. రిమాండ్ తరలించిన రాజీవ్ హేమలత దంపతులు. దళిత బంధులో రాజకీయ జోక్యం వద్దు. కేవీపీఎస్ సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి కోట గోపి డిమాండ్. పాలమూరు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు. యువత సద్వినియోగం చేసుకోవాలని ట్రస్ట్ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి పిలుపు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజయితం. నమస్కారం.